చెప్పాలి. అంటే ఈవెంట్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈవెంట్స్ మేనేజర్స్ వీళ్ళు ఈవెంట్స్ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవటం కాదండి. ఇప్పుడు రోడ్డు పైన ఒక ₹1,00,000 పడి ఉంటాయండి. ఇప్పుడు ఒక ఆటోలో ఎవరో ఒక ఆమె నగలు మర్చిపోయింది. ఆటో అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తున్నాడా లేదా? అప్పగిస్తున్న వాళ్ళకి మర్యాదగా గౌరవంగా వాళ్ళు సత్కరించి పంపిస్తున్నారా లేదా అంటే నేను దీని ఈ కంపారిజన్ ఎందుకు పెట్టానంటే వీళ్ళు మహిళల్ని ఒక ఆస్తిగానో సొంత హక్కుగానో ఫీల్ అవుతారు. మీకు అట్లా ఫీల్ అయ్యే హక్కు లేదని చెప్తున్నా. మీ సొంత భార్య పట్ల మీకు ఆ హక్కు లేనప్పుడు పరాయి స్త్రీ పట్ల మీకు హక్కు లేదు. పైగా ఇంకోటి మన నిర్భయ పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇప్పుడు బాలకృష్ణ ఎవరినైనా కొడతారంటే బాలకృష్ణ ఎవరు కొట్టడానికి ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని అంటారు. కానీ ఏ విధంగా టార్చర్ చేస్తారో మాకు కూడా చెప్పరాని చోట కూడా ప్రెస్ చేస్తారు, కొందరు చాలా ఇరిటేట్ చేస్తారు అని పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అవునండి, నేను అనుకున్నాను బాలకృష్ణ వీళ్ళందరూ ఏంటి ఇట్లా కొడతారు, వీళ్ళు దేవాంశ సంభూతులా అని. మరి ఇవన్నీ చూసిన తర్వాత మరి అలాగే ఉండాలేమో. ఇక్కడ మగవాళ్ళ విషయం వేరు, ఆడవాళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి వేరండి.